హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్. నేను మీ లక్ష్మిని. ఈరోజు ఈ వీడియోలో దోసకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికి ముందుగా నేను 100 గ్రాముల కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ నిండుగా పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. నేను ఇక్కడ గిన్నెలో చేసుకుంటున్నాను. మీరు కుక్కర్లో చేసుకునే మాట అయితే వెజిటేబుల్స్ కూడా కందిపప్పుతో పాటు వేసి 3 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు 1 టీ స్పూను పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఈలోపు దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తానండి. ఒక పావు కేజీ దోసకాయలండి, అలాగే 3 టమోటాలు, ఒక 15 పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి నాకు కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక 15 దాకా తీసుకున్నానండి. కారం ఉన్నవైతే ఒక 10 తీసుకోండి, సరిపోతుంది. కొంచెం చింతపండు అండి, చింతపండు కొంచెమే వేసుకోండి. మనకి దోసకాయల్లో అండ్ టమోటాల్లో పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం సరిపోతుంది. కొత్తిమీర, కొంచెం కరివేపాకండి, అలాగే 2 ఆనియన్స్ అండి. ఒకటి పప్పులో వేస్తాను, ఇంకోటి పోపులో వేస్తానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, పోపు దినుసులండి, 3 ఎండుమిర్చి అండి, అలాగే సాల్టు. ఇప్పుడు మనము దోసకాయని కట్ చేసుకొని గింజల్ని సపరేట్ చేసి పక్కన తీసి పెట్టుకుందామండి. వీటిని ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి, దోసకాయలు వేసేద్దామండి. దోసకాయలు కొన్ని చేదు ఉంటాయి, చెక్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకుందామండి. అలాగే టమోటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మంట ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. సిమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల పప్పు చాలా రుచిగా ఉంటుందండి. అలాగే కుక్కర్లో కంటే కూడా మనము గిన్నెలో ఉడికించుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనకి ఉడికింది కదా, మనము ముందుగా తీసి పెట్టుకున్న చింతపండును వేసి ఒకసారి కలిపేసుకొని 1 నిమిషం అట్లా ఉడికించుకుందామండి. ఇప్పుడు ఉడికింది కదా, స్టవ్ ఆఫ్ చేద్దామండి. అంతా ఉడకడానికి కూడా ఒక 15 నిమిషాలు పడుతుందండి అంతే. ఎందుకంటే ఆల్రెడీ మనం పప్పు నానబెట్టుకున్నాం కాబట్టి ఒక 15 నిమిషాలు సరిపోతుంది. ఇప్పుడు వెనుపుకుందామండి. దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. వేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెము పలుకుగా వెనుపుకోవాలండి. ఎందుకంటే మనకి కూరగాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటాయండి. చూశారు కదా, ఈ విధంగా వెనుపుకోండి. మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి. అలాగే పులుపు తక్కువైతే చింతపండు వాటర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. కారం కూడా చెక్ చేసుకొని 1 టీ స్పూన్ వేసుకోండి, ఎండు కారం సరిపోతుంది. అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. వేడయ్యాక పోపు దినుసులండి 1 టీ స్పూన్ వేస్తున్నాను. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలండి, అలాగే 3 ఎండుమిర్చి అండి, ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను. ఆవాలు చిటపటేంత వరకు వేయించుకొని, అలాగే 6 వెల్లుల్లి అండి, నేను ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకుంటున్నాను. 2 రెమ్మల కరివేపాకు ఒకసారి కలిపేసుకొని ఒక ఆనియన్ ముక్కలండి. ఇవి వేయడం వల్ల పప్పు చాలా రుచిగా వస్తుందండి. అలాగే ఇవి ఎర్రగా వేగాలండి, అప్పుడే మనకి పప్పుకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పప్పుని పోపులోకి వేసేసుకుందామండి. వేసుకొని మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని అంతా కలిపేసుకోవాలండి. దీన్ని 1 నిమిషం పాటు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం ఉడకనిద్దామండి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూద్దాము. చూశారు కదా, దోసకాయ పప్పు ఎలా తయారు చేసుకోవచ్చో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వేడి అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మోక్షశ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ఆల్.